ఇప్పుడు మీ అందరి ముందుకి ఒక స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చానండి. ఈ స్కూల్ కాన్సెప్ట్లో హెడ్ మాస్టర్గా షాజీ షిండే గారు మెయిన్ హెడ్ మాస్టర్గా ఉంటున్నారండి. ఒక్కొక్క స్టూడెంట్ని ఒక్కొక్క క్వశ్చన్ వేస్తుంటాడు, వాళ్ళు విచిత్ర సమాధానాలు చెప్తుంటారు. ముందుగా షాజీ షిండే గారు. ఏ అమలేష్ పూరి, ఏమయ్యా పైకిలే, నిన్నటి నుంచి చూస్తున్నాను నువ్వు స్కూల్కు సరిగా రావడం లేదు. ఏమయ్యా వస్త్రదానం, విద్యాదానం, అన్నదానం, కన్యాదానం, ఈ దానాల్లోకి ఇలా పెద్ద దానం ఏది చెప్పు. మాస్టర్ గారు, వస్త్రదానం, విద్యాదానం, అన్నదానం, కన్యాదానం, అన్ని దానాల్లోకి ఇలా పెద్ద దానం గర్భదానం. ఏ తిక్క తిక్క సమాధానాలు చెప్తున్నావు. నువ్వు ఇంకా ఈ స్కూల్లోనే ఉన్నావు. ఇక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళాలి, పీజీ చేయాలి, ఆ తర్వాత పెళ్ళి. అప్పుడు ఆలోచించు గర్భధానం గురించి. నువ్వు కూర్చో. ఏమయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి, నువ్వు పైకిలే. ఏమయ్యా నిన్ను పంది మీద వేషం రాయమన్నాను కదా, ఏమైంది చెప్పు అని చెప్పి ఇలా అడుగుతారండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచి, మాస్టర్ గారు, మీరు పంది మీద వేషం రాయమన్నారు. నేను సిటీలో పంది కోసం వెతకని చోటు అంటూ లేదు నాయన. ఎక్కడెక్కడో వెతికాను, ఒక పంది కూడా దొరకలేదు. తీరా ఆ బండ్ల కూడా, దోమలు కూడా, అన్ని గూడల్లో నా ప్రజల్ని పంపి వెతికిస్తే ఒక పంది దొరికింది నాయన. దాని మీద వేషం అని రాసుకొచ్చాను. కావాలంటే చూసుకోండి, మన స్కూల్ కాంపౌండ్లో కట్టివేశాను. అదే నాయన ఇందా నుంచి కంపు కొట్టేది. ఏ ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తారు? నిన్ను పంది గురించి వేషం రాయమన్నాను కానీ పంది మీద వేషం అని రాయమనలేదు. నువ్వు కూర్చో. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వులే చెప్పు. నీకు నిన్నేమడిగాను? ఆవు గురించి 2 విషయాలు చెప్పమన్నాను కదా, ఏమైంది చెప్పు. మీరు ఆవు గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని దృక్పథంతో నేను మా లోకేష్కి చెప్పాను. 7 ఏళ్ల నుంచి ఇదే తరగతిలో నేను ఉన్నాను కాబట్టి అందరూ నన్ను మొద్దబ్బాయి అనుకుంటున్నారు కాబట్టి మా లోకేష్కి అప్పగించాను. వాడు ఆవును తోలుకొస్తున్నాడు. మీరు అన్ని విషయాలు నేర్చుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఇక్కడేమో పందిని కట్టేశారు, నువ్వేమో ఆవును తీసుకొస్తాను అంటున్నావు. ఇప్పుడు ఆవు పేడేస్తే ఎవరెత్తుతారు? జన్మభూమి కార్యక్రమాన్ని మళ్ళీ నువ్వు ఎత్తాల్సి ఉంటుంది. వాడిని అక్కడే ఆపు. ఏమయ్యా తొందరగా చెప్పు అని చెప్పి ఇలా చెప్పేస్తాడండి. చెప్పేసగానే నెక్స్ట్ మన సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళేసి మన శేషిండి గారు ఇలా అడుగుతారు. సుధాకర్, ఇందా నుంచి చూస్తున్నాను, ఏమిట్రా ఆ అమ్మాయిని ఒకటే గీలుతున్నావు, పైకిలే. ఏమయ్యా అని సుధాకర్ గారిని పైకి లేపుతారండి. లేపగానే సుధాకర్ గారికి కోపం వచ్చేసి, అందుకే ఈ స్కూల్కి రానన్నారు. ఎప్పుడు ఈ మాస్టర్ గారు నన్నే లేపుతాడు. ఏమిటి మాస్టారు, ఎందుకు లేపారు చెప్పండి, కషా విష అని చెప్పి ఇలా డైలాగ్ ఇస్తారండి. నువ్వు అంత తొందరపడ మాకు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏమయ్యా హుస్సేన్ సాగర్లో బుద్ధుడు ఒక చేయి కిందికి ఇంకో చేయికి పైకి పెడతాడు, ఎందుకు? నీకేమైనా తెలుసా? ఎంత జిగిరి బిగిరి క్వశ్చన్ అడిగారు మాస్టారు. ముద్ద వచ్చేసాడు మాస్టారు. హుస్సేన్ సాగర్లో బుద్ధుడు ఒక చెయ్యి కిందికి ఇంకో చెయ్యి పైకి ఎందుకు పెడతారంటే, కింద నీళ్ళు తాగితే పైకి పోతారు అని అర్థం రాని అబ్బా అని చెప్పి ఇలా క్వశ్చన్ అడుగుతారండి. ఇంకా శేషిండి గారు, పొద్దున్న నుంచి అందరూ వంకర్ టింకర్ సమాధానాలు చెప్తున్నారు. ఏమయ్యా కృష్ణ, ఏమైనా చక్కగా సమాధానం చెప్తావా లేదా? ఏమిటి మాస్టారు, నన్ను అవమానిస్తున్నారు. మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో అడగండి, అభ్యంతరంగా నేను చెప్తాను మాస్టారు, చెప్తాను అని చెప్పి ఇలా అడుగుతాడండి. అడగగానే బాగా చెప్తాడనే ఉద్దేశంతో, ఏమయ్యా కృష్ణ, చందమామ దగ్గరన చైనా దగ్గర చెప్పు, నీకు బాగా తెలిసి ఉంటుంది కదా, చెప్పు చూద్దాం అనేసి ఇలా అడుగుతారండి. కృష్ణ గారు, మాస్టర్ గారు ఏం క్వశ్చన్ అడిగారు మాస్టారు? చందమామ చైనా కంటే మా ఇల్లు చాలా దగ్గర మాస్టారు. మీరు ఒక్క పర్మిషన్ ఇస్తే నేను ఇంటికి వెళ్ళొస్తాను మాస్టారు, ఇంటికి వెళ్ళొస్తాను, ఏమంటారు అని చెప్పి ఇలా తన ఇంటికి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోగానే ఒక క్లాస్లో ఉన్న అమ్మాయి టాప్ అని పైకి లేస్తుందండి. లెగిసేసి ఇలా మాట్లాడుతుంది, మాస్టారు వాడు నన్ను రక్కుతున్నాడు చూడండి మాస్టారు అని చెప్పి ఇలా అంటుంది. శేషిండి, ఏమయ్యా మహేష్ బాబు,
ఎందుకు అమ్మాయిని రక్కుతున్నావు? నిన్నటి నుంచి చూస్తున్నా, చెప్పు ఎందుకు రక్కుతున్నావు? మహేష్ బాబు పైకి లేచి ఇలా సమాధానం చెప్తాడు. మాస్టర్ గారు, పిల్ల బాగుంది కదా అని రక్కి అనుకుంటున్నారా? లేదు, తినే అమ్మ రక్కితే రక్తం వస్తుందా అని అడిగాను. రాదన్న, రక్కాను, వచ్చింది. ఒక్కసారి రక్కాలని కమిట్టానంటే తినే అమ్మ నా బాగా కూడా ఆపలేడు. నేను వెళ్ళొస్తాను, బాయ్ అని చెప్పి అతను అలా వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోగానే ప్రకాష్ రాజ్ గారు, మాస్టర్ గారండి, సార్ మే కమిన్. ఏమిట్రా స్కూల్కి ఎప్పుడు చూస్తాం లేట్గానే వస్తావు. ఈరోజు ఏం సమాధానం చెప్తావు చెప్పు. కరెక్ట్గా సమాధానం లేకపోతే ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. చెప్పు, ఏం చెప్తావు? మాస్టర్ గారండి, గొడవలండి, ఇంట్లో గొడవలు, వీధిలో గొడవలు, ఎక్కడ చూసిన గొడవలు, టెన్షన్స్. ఏం చేయమంటారు? ఆ టెన్షన్స్ అన్ని చక్కబెట్టుకొని వచ్చేసరికి ఈ టైం అవుతుంది. అన్నేం చేయమంటారండి సార్? నన్ను లోపలికి రానియండి సార్. ఇప్పుడైతే నువ్వు లోపలి రా. రేపు వచ్చేటప్పుడు నీ బాబుని తీసుకురా. మీ ఇంట్లో గొడవ లేకుండా నేను చూసుకుంటాను. ఏంటండి మీరు మాట్లాడేది? మా బాబు ఎవడో తెలియక ఇన్ని గొడవలు, వాడే తెలిస్తే గొడవలు ఉండవుగా.